అయితే మీరు నన్ను అస్సలు ప్రేమించడం లేదు. ప్రతిదీ నోటితోనే చెప్పాలా ఏంటి? అర్థమైంది. ఆహా, నాకు నా జీవితంలో మీరు తప్ప ఇంకేం వద్దు. నేను నా గమ్యం, నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు ఒక పని చేయండి. కొంత డబ్బు తీసుకోండి. దేనికోసం? ఎందుకు? మీ ఖర్చుల కోసం. మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండబోతున్నారు కదా. సరే, అంటే భర్తగా మీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారనమాట. మీకు అదే అనిపిస్తే అలాగే అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే దీని అవసరం లేదు. పెళ్లిలో కొన్ని డబ్బులు వచ్చాయి, అవి వాడుకుంటాను. అవి నా దగ్గర ఉన్నాయి. నిన్నే చెప్పాను కదా. అవును, నువ్వు చెప్పావు. ఇవి కూడా తీసుకో, ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ ఉంటే నీకు ఈ డబ్బులు అవసరం పడతాయి. అవునా? ఇంకా జీవితం కొనసాగించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పడుతుంది. జీవితాంతం ఖర్చులు మీరు భరించలేరు. కాబట్టి నా గురించి చింతించడం మానేయండి. ఒక్క రాత్రిలోనే ఆ అమ్మాయి మన చిన్న మీద ఏదైనా చేతబడి చేసిందేమో. అలా ఎలా చేతబడి చేస్తుంది? 9 నెలలు కడుపులో మోసి పెంచాను. బయట నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క రాత్రిలో వాడిని తనవారిగా చేసుకుంటుందా చెప్పు? వదిలేండి ఠాకూర్ గారు. పోలీసుల దెబ్బలు తగిలితే ఆ చేతబడి అన్నీ పోతాయి. అక్కా, నిన్ను చంపడానికి ప్రయత్నించింది తను. మర్డర్ కేసు పెడతారని పోల్డో చెప్తున్నాడు. అవును వదిన, ఆ అమ్మాయి జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద నేరానికి అంత పెద్ద శిక్ష పడాల్సిందే కదా. వదిలేయండి, గుడికి వెళ్ళనే బండి. ఇప్పుడు కోపంలో ఏం మాట్లాడతానో నాకు కూడా తెలీదు. నేను వెళ్ళొస్తాను. సరే వదిన, త్వరగా రండి. అర్జున్ కూడా వస్తుంటాడు కదా, అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళడుదా. అది తల్లి భయమే ఇప్పుడు. కానీ వదిన, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి తన పుట్టింట్లో ఉంటుంది. అందుకే నాకు భయంగా ఉంది. మన చిన్న ఆఫీస్ నుంచి సెలవు తీసుకొని ఎక్కడైనా అతను ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్ళిపోతాడేమోనని. బస్ ఈ ఒక్క విషయాన్ని గమనించండి. అందుకే నేను చెప్తున్నాను. అందుకే జాగ్రత్తగా ఉండమని అంటున్నాను కదా. అలాగే ఠాకూర్ గారు. నీ భర్త పెళ్ళైన కొన్ని రోజులకే చనిపోయారు కదా, 1-2 ఏళ్లలోనే. నీకు వాడితో కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం దొరికిండదు కదా. వదినా, ఇన్ని ఏళ్ల తర్వాత ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? లేదు, ఊరికే అలా గుర్తొచ్చింది. 1 ఏడాది కూడా కాకముందే మీరు విధవరాలయ్యారు. ఇంటి బాధ్యతలు చూసే అవకాశం దక్కలేదు. తర్వాత వెంటనే మీరు పుట్టింటికి వచ్చేశారు కదా. నేను మీకు మాట ఇచ్చాను కదా, ఎంత వీలైతే అంత త్వరగా మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తానని. ప్లీజ్ ట్రస్ట్ మీ. అదే నిజమైతే మరి ఏ డబ్బులు ఎందుకు? అంటే మీకు నా దగ్గర నుంచి ఏమీ కావాలనిపించడం లేదా? లేదు, అవసరం లేనప్పుడు ఎందుకు, దేనికి? కానీ నిజంగా ఈ డబ్బులతో అస్సలు అవసరం లేదు. ఉండనివ్వండి. అలా ఇంకో మాట చెప్పాలి. ఏంటి? మీరు అమ్మగారిని మరింత శ్రద్ధగా చూసుకోవాలి. తినే ఆహారం తక్కువగా ఉండటంతో ఆమె చాలా నీరసంగా మారారు. ఇంట్లో మిగతా వాళ్ళ వయసు తక్కువగా ఉండటంతో ఇది కనిపించదు, కానీ అందరూ లోపల బలహీనంగా ఉన్నారు. దీన్ని పోషకాహార లోపం అంటారు. సరిగ్గా తినకపోతే శరీరానికి బలహీనత వస్తుంది. మీ అమ్మగారి వయసు కూడా పెరిగింది కాబట్టి ఆమె ఆరోగ్యాన్ని మరింతగా చూసుకోవాలి. మీరు మా అమ్మని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారు చూడండి. అమ్మ మిమ్మల్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పోనీయండి, అత్తయ్యకు నా గురించి తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆవిడ ఆరోగ్యం గురించి మిమ్మల్ని హెచ్చరించకూడదని లేదు కదా. అయినా సరే, మీరే చెప్పారు కదా, ఏదో ఒకరోజు అన్ని అపోహలు తొలగిపోతాయి. మీరేమీ పట్టించుకోరు. ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని. నేను చెప్తున్నాను, ఈ అలవాట్లన్నీ మార్చుకోవడం చాలా అవసరం. కనీసం ఇంట్లోని పెద్దల ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, అందరికీ ప్రోటీన్ చాలా అవసరం.
నేను వీటన్నిటినీ తప్పకుండా గమనిస్తాను. ఐ ప్రామిస్. కానీ అసలు ముఖ్యమైన విషయం తెలుసా? మీరు చెప్పిన ఈ మాటలున్నాయి కదా, దీనివల్ల నా మనసులో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. నేను సరైన లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నానని మీరు నిరూపించారు. కానా మా ఇంట్లో ఉన్న ఈ ఊపిరారని సిస్టమ్ కదా, మీరు దాన్ని మారుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆనా అందరూ మీ మాట వింటారు. మీరందరికీ ఆనందాన్ని పంచుతారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇక మీరు మీ పని చూసుకోండి. నేను బయలుదేరుతాను. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తాను. నా మనసులోని బాధ నాకు మాత్రమే తెలుసు. అంతా దాదాపు మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఆయన చనిపోక ముందే నేను గర్భవతిని. నా కొడుకు పుట్టినప్పుడు అప్పటికే ఆయన చనిపోయారు. నా కొడుకైతే తన తండ్రి ముఖం చూడడం కూడా అదృష్టం లేకపోయింది. తర్వాత పెద్దన్నయ్య నన్ను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేశారు. నా కొడుకును మీరందరూ బాగా పెంచి పెద్ద చేశారు. నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు. మీరు అకస్మాత్తుగా ఈ విషయం ఎందుకు ఎత్తారో నాకు బాగా అర్థమవుతోంది. మీకు మాట తిప్పి చెప్పడం అలవాటు, పెద్ద వదిన. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను ఎవరికీ మంచి జరగడం చూడలేనని కదా. అది కూడా నిజమే. నా నుండి ఏదైతే లాగేసుకున్నారో అది వేరే వాళ్లకు ఎందుకు దక్కనివ్వాలి? పైగా ఆ అమ్మాయి ఈ ఇంటి మీద తన హక్కును చెలాయిస్తోంది. దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? లేదంటే 2 రోజుల తర్వాత నన్నే ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. అందుకే అన్నింటికంటే ముందు దాని పనే ముగించేశాను. ఠాకూర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? లేదు, మీ మాటల వల్ల ఆయన గుర్తుకొచ్చారు. ఇన్నేళ్లు గడిచాయి కదా, అయినా ఆయన ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మాటలన్నీ వదిలేయండి. మీరు గుడికి వెళ్ళండి. వస్తాను ఠాకూర్ గారు, కొంచెం జాగ్రత్తగా.